దాదాపు 600 సంవత్సరాల క్రితం నుంచి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి రూపంగా కలిగినటువంటి కురుమూర్తి స్వామికి ఉద్దాల తయారు చేస్తున్నాడు చిన్నవాడి గ్రామంలో. నేను ఒక 10 ఏళ్ళ నుంచి కలుగుతున్నా ఇప్పటి వరకు. కరెక్ట్గా దీపావళి అమావాస్య రోజున మన గంగకు వెళ్ళి గంగలో ఉన్నటువంటి ఇసుక తీసుకొచ్చి మనం గుడిలో వేసి ఆ ఇసుక పైన పాదముద్రలు స్వామివారి పాదముద్రలు అక్కడ పెట్టిపోతాడు. ఆ పాదముద్రల ఆధారంగానే తూర్పుకు ముఖమైనటువంటి పులికొట్టిన ఆవు చర్మాన్ని తీసుకొచ్చి కడగలిపి ఆ ఉద్దాల తయారు చేయడానికి పూర్తి సామాగ్రిని మన కర్నూలు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఈ చుట్టుపక్కల పల్లె ప్రాంతాల పట్టణాల నుంచి పూర్తి సామాగ్రిని తీసుకొని వస్తాము. తీసుకొని వచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటుగా నియమ నిష్టలతో 2 పూటల స్నానంతో 1 పూట భోజనంతో కంటికి పురుగు లేకుండా నిద్ర లేకుండా రాత్రి పగలు అనుకుంటా స్వామివారికి సేవ చేస్తున్నాము. ఉద్దాల తయారు చేస్తాము. ఒక వారం రోజుల పాటుగా దాదాపు ఒక 50-60 మంది భక్తులు అందరూ ఇందులో పాల్గొని ఉద్దాల స్వామివారి పాదరక్షలు తయారు చేస్తున్నాము. ఈ వారం రోజులు పూర్తి అయిన తర్వాత మన కరెక్ట్ సప్తమి రోజు 28వ తారీఖున పలమారి నుంచి చాట అనేది వస్తుంది. ఆ చాట వచ్చినాక ఇక్కడ నుంచి ఆ పలమారి చాట వచ్చిన వెంటనే 1 గంటలకు 2 గంటలకు ఇక్కడ నుంచి చాలామంది వేలాది మంది భక్తుల మధ్యలో నుంచి వేలాది మంది ప్రజల మధ్యలో నుంచి అంగరంగ వైభవంగా ఒక యాత్రలాగా స్వామివారి పాదరక్షలు చాటపై నుంచి ప్రజల పైనుంచి చాలామంది ప్రజల మధ్యలో నుంచి తీసుకొని వెళ్తాము. మన కురుమూర్తి గట్టుకు చేర్చే ముందుగానే ఇల్లపురం గ్రామం వరకు కాలినడకన ఉద్దాల చాటల నుంచి తీసుకెళ్ళి అక్కడ రథం స్వామివారికి రథం అనేది పెడతారు. ఆ రథం పైన స్వామివారి ఉద్దాల పాదరక్షలను కురుమూర్తి గట్టు వరకు చేరుస్తాము. కురుమూర్తి జాతరకు ప్రధాన ఘట్టమైనటువంటిది ఈ ఉద్దాల. కురుమూర్తి స్వామి పాదరక్షలు ఉద్దాల అనేది ప్రధాన ఘట్టం. ఈ ప్రధాన ఘట్టం ఈ ఉద్దాల కార్యక్రమానికి ఉద్దాల జాతరకి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ సంథింగ్ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంత పెద్ద లీడర్ అయినా సరే కానీ ప్రధాన ఘట్టమైనటువంటి ఉద్యాన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాక మన దేవరకద్ర నియోజకవర్గంకి చెందినటువంటి మన జిఎంఆర్ గారు కానీ మన వాకిటి శ్రీఆర్ కానీ మన మహబూబ్నగర్ మంత్రి కానీ ఎవరైనా సరే కానీ ఇక్కడ ప్రధాన ఘట్టమైనటువంటి ఉద్దాల కార్యక్రమానికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి ఉద్దాల అనేది తరలింపజేసి ఇక్కడ నుంచి అక్కడ జాతరకి వెళ్తారు. అక్కడ జాతరలో నెక్స్ట్ పూజ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈడ పూజ అయిన తర్వాతనే మన కురుమూర్తి జాతరలో జరుగుతుంది. ఇంతకుముందు కూడా మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి అయినటువంటి ఆయన కూడా మన కురుమూర్తి జాతరకి పోయినసారి వచ్చారు. ఎందుకంటే ఈ కురుమూర్తి జాతరలో ప్రధాన ఘట్టంగా ఉన్నటువంటి ఉద్దాలకు కూడా ఆయన కూడా మరొకసారి అక్కడికే కాకుండా ఇక్కడ కూడా రావాలని మేము అందరం కోరుకుంటున్నాం.